నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటింగ్ లైన్ కాలనీలో డివిజన్ బాట పట్టిన రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. విద్యార్థుల సౌకర్యార్థం ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మారుస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాటకు తెరలేపాయి. రామకొండ మాజీ ఎమ్మెల్యే పోరుకంటి చందర్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాతాసు రామ్మూర్తి ఆరోపణ. సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్పై తీసుకొచ్చిన ఎల్లో కార్డును రద్దు చేయకపోతే యాజమాన్యానికి రెడ్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి డిమాండ్. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన గోదావరి కని శ్రీకాంత్ కంటి దవాఖానా నిర్వాహకులు. జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టం చేయండి. సిఐటియు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి పిలుపు. గోదావరికని పట్టణంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్న ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే డివిజన్ బాట పట్టామని, ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా పరిపాలన సాగిస్తామని రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా డివిజన్ బాట పట్టిన రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ 17-18 డివిజన్లో మున్సిపల్ సింగరేణి RG2 అధికారులతో కలిసి పర్యటించారు. అల్లూరు, హనుమాన్ నగర్, సంతోష్ నగర్లో నాలాలను పెరిగిపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. డివిజన్ ప్రజలతో మమేకమవుతూ వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తప్పకుండా సమస్యలకు పరిష్కారం చూపుతానని, అదేవిధంగా డివిజన్లో పెండింగ్ లో ఉన్న రోడ్లను పరిశీలించి నాళాల్లో పెరిగిపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. డివిజన్లలో మౌలిక వసతుల రూపకల్పన నా ప్రధాన ఎజెండా అని, ఎవరైనా తమ విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తనకు తెలపాలన్నారు. 8వ ఇంక్లైన్ కాలనీలో పేద విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలని దృఢ సంకల్పంతో ప్రాథమిక పాఠశాల విద్యా కేంద్రంగా ఉన్న సదరు పాఠశాలను ఉన్నత పాఠశాలగా త్వరలోనే మారుస్తామని, తప్పకుండా పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ వారి స్కిల్స్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలందరూ కూడా కలిసి మాతో పాటు అన్ని సమస్యలు వివరించడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మీరు గమనించే ఉంటారు మీడియా మిత్రులు, రామగుండం పౌరులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగిన విధంగా మొదటిసారిగా ఈరోజు సింగరేణి సంబంధించిన అధికారులు మాది బాధ్యత, ఇది మా నగరం, ఇది సింగరేణి మహానగరం, ఎన్టీపీసీ నగరం, జెన్కో నగరం, RFCL సంబంధించిన నగరం, మా నగరాన్ని మేము సైతం మా బాధ్యత వహిస్తామని చెప్పి మాతో రావడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా. వారు మాతో సమానంగా నడుస్తూ ఉన్నారు. GM గారికి, సింగరేణి యజమాన్యాన్ని, అదే మాదిరిగా నిన్న మొన్న NTPC యజమాన్యాన్ని, నిన్న గోదావరికన్లో అక్కడ ఉన్నటువంటి సింగరేణి RG1 సంబంధించిన అధికారులకు, తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి ఈ యొక్క పటిష్టమైన ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఇదే మాదిరిగా ముందుకు పోతూ ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తాం. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఎన్ని పనులు చేసినా కూడా మీరు మీ ఇంటిని ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ డ్రైన్స్తో పాటు చెత్త వేసే కార్యక్రమంలో చెత్త వచ్చేటువంటి ఆ బుట్టిలోనే మాత్రమే వేయాలి, వాళ్ళని పిలిపించేయాలి. లేదా మీ దగ్గర ఒక బాక్స్ కొనుక్కొని ఇవాళ ప్రతి ఒక్కరూ చిన్న పని చేసైనా బ్రతుకుతాం. ఒక డబ్బా, ఒక రేకుల డబ్బాను ఇంకేదో డబ్బా కలర్ వేసి దాంట్లో చెత్త నింపి పెట్టుకుంటే ఆ మున్సిపల్ వాళ్ళు వచ్చి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదే మాదిరిగా ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాతో పాటు ఉన్నారు. ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటి ముంగట ప్రభుత్వం పెట్టే చెట్టును కాపాడే బాధ్యత మీది. ఇవాళ పొల్యూషన్లో ఉన్న మనకి మంచి వాతావరణం డాక్టర్లు కానీ ఏ యంత్రాంగం కూడా కాపాడలేదు. మనం పెంచిన వృక్షం మనల్ని కాపాడుతుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఒక పర్యావరణాన్ని
పచ్చగా చేసే కార్యక్రమంలో మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి సహకరించండి. అదే మాదిరిగా మీ ఇంట్లో కూడా ఒక పండ్ల మొక్కనో ఇంకేదైనా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది డ్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళున్నా, ఇంకా డ్రైన్లు ఆక్రమించిన వాళ్ళున్నా ప్రభుత్వం మున్సిపల్ సూచనలకు సహకరించండి. ఎవరు ఇబ్బంది పడకూడదు. 20 ఏళ్ళగా మేము రోడ్డుకు అడ్డంగా కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నాం, ఇవాళ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరికి ప్రజలకు అడ్డంకిలు కలిగించే వారిపై తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో RG2 సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం కార్మికులు, పోలీస్ శాఖ, విద్యుత్ సిబ్బంది, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాటకు తెరలేపాయని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాటకు పూనుకోవడాన్ని నిరసిస్తూ TBGKS చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం TBGKS RG1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో RG1 GM కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో పాటు రామ్మూర్తి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే సింగరేణి అని, అలాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ దోస్తులు అదానీ, అంబానీలు బొగ్గు బ్లాకులను కట్టబెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలంపాట వేయడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల వేలం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని, దేశంలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు ఆజ్యం పోసిందే మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దాన్ని వేగంగా అమలు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కాదని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడితే ఒక్క బొగ్గు పెండ కూడా ఇక్కడి నుంచి కదలనివ్వమని హెచ్చరించారు. బొగ్గు బ్లాకులను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి సంస్థ కేటాయించే వరకు పోరాటాలు ఆగవని, సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఎంతటి ఉద్యమానికైనా త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. సింగరేణి అస్తిత్వం కనుమరయ్యేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానాలతోని ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వం కనుమరుగవుతున్నదని ఇలా తెలంగాణలో మరి ఒక ఉద్యమము ఇలా మొదలైంది. MMDR యాక్ట్ 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము దాన్ని ఆర్డినెన్స్కు తయారు చేస్తే 2015లో అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం పెట్టడము, ఈ యొక్క వేలంపాటలను ఈ యొక్క సింగరేణిలో ఉన్నటువంటి ఈ యొక్క బొగ్గు బావిలను సర్వేలు చేసి ప్రాస్పెక్టింగ్ చేసి సింగరేణి సంస్థనే ఇలా ఈ బొగ్గును వెలికి తీసేటువంటి సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయము ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ యొక్క అనేక ఏళ్లుగా సింగరేణి ప్రారంభమైనటువంటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేలం పాటలకు రెండు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ఇలా ప్రైవేట్ గుత్తేదారుల చేతులలో పోవడానికి ఇలా కుట్రలు పన్నుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడే 2015లో ఈ యొక్క వేలం పాటలను చేయాలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం MMDR యాక్ట్ తెచ్చిన సందర్భంలో ఆనాడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో మూజువాణి ఓటు ద్వారా ఆ రోజు ఈ యొక్క దాన్ని ఆమోదం తీసుకొని ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మీరు ఎంపీలుగా ఉన్నారు కదా అని ఇలా ఒక నేపం పెట్టి తప్పించుకోవాలని చూసేటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సింగరేణి హక్కు ఇవాళ ఈ భూమి పుత్రులుగా, ఈ ప్రాంత నివాసులుగా ఈ బొగ్గును, దుమ్మును, ధూళిని పీల్చి అనేక రోగాలకు గురయ్యే ఈ పారిశ్రామిక ప్రాంత వాసులుగా
తెలంగాణ అంటేనే సింగరేణి, సింగరేణి అంటేనే తెలంగాణ. అటువంటి సింగరేణి సంస్థకి కేటాయించినటువంటి బొగ్గు బ్లాకులను ఇవాళ మనము తమ ప్రాణాలని ప్రాణంగా పెట్టి ఈ బొగ్గు నిక్షేపాలను కనుక్కున్నటువంటి తెలంగాణ బిడ్డలను కాదని ఇవాళ ఎక్కడో ఆదానికి అంబానికి బొగ్గు బ్లాకులను ఇవ్వాలని, మోడీ దోస్తులకు గుజరాత్ దోస్తులకు ఈ బొగ్గు బ్లాకులను కట్టబెట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ ఉన్నది. దానికి వత్తాసు పాడే విధంగా ఇవాళ బొగ్గు బ్లాకులను వేయాలని, వేసే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని ఇవాళ ఏఐటీసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ప్రవేశపెట్టిందే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. అటువంటి దొంగలు ఇవాళ మేము రద్దు చేస్తాం, ఇది బొగ్గు బ్లాకులు వేయొద్దని మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వాలించినట్టే. అసలు ప్రైవేటీకరణ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ, దాన్ని వేగంగా కొనసాగిస్తున్నది బీజేపీ పార్టీ. అందుకనే ఇద్దరు దొంగలేనని బీఆర్ఎస్ పార్టీ టీబీజీకే స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నది. అనంతరం రామకొండ ఎమ్మెల్యే చందర్ టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు నూనె కుమరయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, చెలుకులపల్లి శ్రీనివాస్, శేషగిరి వెంకటేష్, గుండు శ్రావణ్ జోషఫ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాసు, మారుతి, నూతి తిరుపతి, తోకల్ రమేష్, తిమోతి, ఇరుగురాళ్ల శ్రావణ్, సాయి కుమార్, కిరణ్, జి కనకయ్య అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్. సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్ పై ఎల్లో కార్డును తీసుకొచ్చి కార్మికులను మానసిక ఒత్తిడి గురిచేయడం మానుకోవాలని, లేదంటే యాజమాన్యానికి రెడ్ కార్డు చూపించాల్సి ఉంటుందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందని, ఓవైపు కార్మిక సంఘాల పోరాటాలు చేస్తుంటే సింగరేణి యాజమాన్యం ఏ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లేని కార్డులను తీసుకొచ్చి కార్మికులను భయభ్రాంతులు గురి చేస్తుందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఎలాంటి సర్క్యులర్ను ఆపకుంటే గుర్తింపు సంఘంగా కార్మికుల పక్షాన్ని నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అనేవి కేవలం వాలీబాల్ ఆటలోనే చూస్తామని, సింగరేణి యాజమాన్యం అలాంటి కార్డులతో కార్మికులతో ఆటలాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఎలాంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి వారం రోజుల పాటు కోల్బెల్ట్ ప్రాంతంలోని అన్ని జీఎం కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ దీక్షలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలజడి మోపైంది. ఈ అలజడిలో మన బావులు పోతున్నాయి, మన ఉనికి పోతుంది, మన బావులు పోతున్నాయి, మన హక్కులు పోతున్నాయి, మన సంస్థ ఖరాబ్ అవుతుందని ఒక భాగాన కార్మికులు పోరాటానికి సిద్ధమైతే ఈ ఎల్లో కార్డు, రెడ్ కార్డు అట. అసలు ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనేది ఎవరు పెట్టిరు, అసలు ఏంటిది ఎవరికి అర్థం కాని విషయం. మేమేమంటున్నామంటే, అరే మన సంస్థను కాపాడుకుందాం, ఈ సంస్థ పోతే బయట మీకు ఉద్యోగాలు కూడా రావేగలం, మేమేమైనా పని చేయగలుగుతాం తప్ప మీ అధికారులు ఎవరు మీకు బయట పుట్టినాలు కూడా ఎవరు అమ్మనియరు. మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? సింగరేణి కార్మికులు అంటే ఇలా రక్తాన్ని దారబోసి ఇలా 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో గుర్తింపు సంఘాన్ని నిలవకుండా, ఓ మీటింగ్లో ఏం చెప్పకుండా, చర్చించకుండా ఇలా ఎల్లో కార్డాన్ని మొదలు పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం,
ఎల్లో కార్డు లేదు, రెడ్ కార్డు లేదు, పచ్చ కార్డు లేదు. ఏ విధంగా బాయిలు నడుస్తున్నాయో ఆ విధంగా నడిపించాలి. బాయిలోకి పోయి మీరేం పని చేస్తలేరు, పేసీలలోకి పోయి మీరేం వర్క్ ప్లేస్లో ఉండలేరు. మీరు రాండి చూద్దాం, ఎల్లో కార్డు మీకు కూడా ఇప్పిస్తాం. మరో తెలంగాణ లాంటి ఉద్యమం జరగకపోతే సింగరేణిని మనం కాపాడుకోలేము, కార్మిక వర్గాన్ని రక్షించుకోలేము, మన కంపెనీ మనుగడను కొనసాగించలేము. అందుకని రేపటి నుంచి కూడా సింగరేణి అన్ని జీఎం కార్యాలయాల ముందు సింగరేణి వ్యాప్తంగా టెంట్ వేసి వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేయదలుచుకున్నాం. అందులో కూడా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ అదానీ అంబానీల కొమ్ముగాసే పార్టీ, అది పెట్టుబడిదారుల పార్టీ, అది భూస్వాములకు, వ్యాపారస్తులకు, వాణిజ్య వర్గాలకు మేలు చేసే పార్టీ. అలాంటి పార్టీ ప్రైవేటీకరణ జరపబోమని, సింగరేణిని ప్రైవేటీకరించబోమని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు వేలం పేరు మీద సింగరేణి బావులను అంగడి సరుకు చేసి అమ్మకానికి పెడుతున్నది. అందుకని ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం ఉద్యమించవలసిందే. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడవలసిందే. మనకు తెలుసు అది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీ. వాళ్ళు మనువాదంతో, మతవాదంతో, కేవలం ప్రజలను మత ఛాందసవాదంతో ఉంచి వాళ్ళను రాజకీయంలో లేదా వాళ్ళ యొక్క మత్తులో దించేటటువంటి పార్టీ గనక అటువంటి పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. మతం కాదు మా అభిమతం, మా సింగరేణిని రక్షించుకోవడం. మతం కాదు మా సింగరేణిని కాపాడుకోవడం మా అభిమతం. కాబట్టి మన అభిమతానికి అనుకూలంగా మనం పోరాటం చేయవలసి ఉన్నది. అందుకని భవిష్యత్తులో కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని కోరుతూ మరొక చిన్న విషయం మనకు ఫుట్బాల్ ఆటలో మాత్రమే తెలుసు ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు. ఈ కార్డుల ప్రయోగం ఏందో ఇది గమ్మత్తుగా ఉన్నది, పరిణామాలకు ఇది దారితీస్తుంది. అందుకని ఇది రద్దు చేసుకోకపోతే గుర్తింపు సంఘంతో కానీ ప్రాతినిధ్య సంఘంతో కానీ చర్చించకుండా ఎలాంటి సర్క్యులర్ జారీ చేసినా, ఎలాంటి మౌఖిక ఆదేశాలు ఇచ్చినా తప్పనిసరిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది, తిరగబడుతుంది. ఒకవేళ అదే జరిగితే మేనేజ్మెంట్కి ఏఐటీసీ తరఫున మేమే రెడ్ కార్డు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు సంఖ్య అశోక్, ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, మెట్ట శంకర్, దొంత సాయన్న, ఎంఏ గౌస్, సిద్ధమల్ల రాజు, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, ఎం సంపత్, తాని రాజబాబు, రవి, ఎల్ రాజకిషోర్, బండారి శ్రీనివాస్, అటికేటి రాజు, దాసరి శ్రీనివాస్, డి సానయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రంగుల ప్రపంచాన్ని చూపించే కంటిని మనమంతా జాగ్రత్తగా చూసుకోవాలని, కంటి సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని శ్రీకాంత్ కంటి దవాఖానా డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. గోదావరికని శ్రీకాంత్ కంటి దవాఖానా కంటి వైద్య నిపుణులు లక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్లోని పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి హాజరై కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 200 మంది నిరుపేదలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, చుక్కల మందులు పంపిణీ చేశారు. అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా రమణారెడ్డి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కంటి సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని, అలా చేయడం మూలంగా కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈరోజు 2వ డివిజన్ పీకే రామయ్య క్యాంపులో చాలామంది నిరుపేదలు ఉన్నారు. కావున ఎవరైతే ఈ శ్రీకాంత్ కంటి దవాఖానా అయ్యమని తెలియడం జరిగింది. డాక్టర్ శ్రీకాంత్ గారు ముఖ్యపదన ఆధ్వర్యంలో వారు రావడం జరిగింది. మా యొక్క అభ్యర్థులను మన్నించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వీరి యొక్క సేవలు ఏమిటంటే ఉచితంగా టెస్ట్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాలేజీలో. వారికి ప్రత్యేకంగా కాలేజీలో ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎవరైతే ఇక్కడ చెక్ చేసుకుంటారో ఈ స్లిప్ తీసుకొని గోదావరిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్తే వారు మరొకసారి టెస్ట్ చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే నీడీ పీపుల్స్ ఉంటారో వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మా వంతు సహకారంగా ఈరోజు శ్రీకాంత్ కంటి దవాఖానా ఆధ్వర్యంలో సేవలు అందిస్తూ వారికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తూ వారికి కావాల్సిన
ఏదైతే ఆపరేషన్స్ కానీ అది తర్వాత కంటి పరీక్షలు కానీ ఉచితంగా చేయబడును. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లక్కం భిక్షపతి, నాయకులు మడిపల్లి మల్లేష్, ఆర్ఎంపీ జలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా CITU ఆధ్వర్యంలో రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని CITU జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు N భిక్షపతి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు NTPC CITU కార్యాలయంలో ఆదివారం ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు N భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ విధానాలను నివారించి కార్మిక హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని CITU అఖిల భారత కమిటీ నిర్ణయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 10న కార్మికుల కోరికల దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో CITU NTPC రామకొండం ఏరియా కమిటీ కార్మికులకు అధిక సంఖ్యలో పాల్గొని చేపట్టం చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కార్డులను రద్దు చేయాలని, సింగరేణిలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట్లో అమ్మివేయాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సింగరేణికి కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకాన్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000గా నిర్ణయించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక వర్గానికి నష్టం చేసే, యాజమాన్యులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అమలు చేస్తామని చెప్పడం జరుగుతున్నది. అట్లనే కనీస వేతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు. కొత్త చట్టాలు అమలు చేయడానికి చూపిస్తున్న ఉత్సాహం కనీస వేతనాలను నిర్ణయించడంలో చూపించడం లేదు ప్రభుత్వాలు. కాబట్టి CITUగా కనీసం 26,000 రూపాయలను కనీస వేతనంగా నిర్ణయించాలని, ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇవి అనేకమైన డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ డిమాండ్స్ డేను అన్ని పరిశ్రమల్లోనూ, మండల కేంద్రాల్లోనూ, అన్ని వాడల్లోనూ ఈ యొక్క డిమాండ్స్ డేను సందర్భంగా ధర్నాలు, సభలు నిర్వహించాలని CITU NTPC రామగుండం ఏరియా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో CITU NTPC రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ G లక్ష్మారెడ్డి, జిల్లా కోశాధికారి M రామాచారి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గుండు కనకయ్య, రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాదాసి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల MRPS ఆవిర్భావం నుండి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు ఎన్నో హక్కులను సాధించుకోవడం జరిగిందని MRPS జిల్లా అధ్యక్షులు బచ్చల రజనీకాంత్, మంద కుమరయ్య కాలనీ వ్యవస్థాపకులు రాతపల్లి రవికుమార్ తెలిపారు. MRPS 30వ ఆవిర్భావ వేడుకలను, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఆదివారం గోదావరికని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు MRPS నాయకులు మాతంగి కుమార్ జెండా ఎగురవేయగా నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SC కులాల్లోని 59 ఉపకులాలకు సమానంగా సామాజిక న్యాయం జరగాలంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో SC వర్గీకరణ సాధించుకోవడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. త్వరలోనే మందకృష్ణ మాదిగ నేతృత్వంలో SC వర్గీకరణను సాధించుకుంటామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలుపెట్టినటువంటి మాదిగ దండోర ఉద్యమం
నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని సమాజంలో ఒకనాడు మాదిగానే కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డటువంటి జాతిలో పుట్టినటువంటి మేము ఈరోజు మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా ఇవాళ సమాజంలో తలెత్తుకునే విధంగా తిరిగే విధంగా మరి మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి ఉద్యమం అనేక రాష్ట్రాలలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ అనేక రాష్ట్రాలలో తలెత్తుకొని తిరిగే విధంగా గౌరవించబడే విధంగా మాదిగలు ఈ స్థాయికి ఎదిగారంటే కేవలం మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట ఫలితమే అని మరొకసారి అందరికీ మాదిగ జాతి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని డివిజన్లలో మరి 30 సంవత్సరాల వసంత పూర్తి చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ జెండాను అన్ని డివిజన్లలో ఆవిష్కరించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి గోదావరిఖని ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పుకోట పర్వతాలు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పల్లె బాపు, దశరథం, రాజయ్య, రాంబాబు, మాటూరి నరసింగం, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ డివిజన్ శివాజీ నగర్లో నిర్మాణం చేపట్టకుండా అసంపూర్తిగా వదిలిపెట్టిన డివిజన్ చెందిన మినీ అంబేద్కర్ భవన్ నిర్మాణ విషయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని భవనాన్ని పూర్తి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 31వ డివిజన్ శివాజీ నగర్లోని అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకట్ లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసర్ రాజేష్, కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్యతో కలిసి పరిశీలించారు. ఫ్లోరింగ్ చేయించకుండా, షట్టర్కు పైన కప్పు బిగించకుండా, కరెంటు పనులు పూర్తి స్థాయిలో చేపట్టకుండానే అర్థాంతరంగా కాంట్రాక్టర్ వెళ్లిపోయాడని అన్నారు. భవనంలో బాత్రూమ్, టాయిలెట్స్ నిర్మించలేదని, టైల్స్ వేయలేదని, తీసుకొచ్చిన టైల్స్ తిరిగి తీసుకువెళ్లాడని, మెట్లకు గ్రిల్స్ కూడా వేయలేదన్నారు. 10 లక్షల రూపాయల భవన నిధులలో కనీసం 7 లక్షల రూపాయలు కూడా ఖర్చు కాలేదన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం విజ్ఞప్తి మేరకు నాటి ఎమ్మెల్యే పోరుకంటి చందర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, 31వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వాములు ప్రత్యేక చొరవతో నిర్మాణం చేయించారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి చొరవ చూపి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని శివాజీ నగర్ దళిత ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ఎమ్మెల్యే విజ్ఞప్తి. అన్ని డివిజన్లలో కూడా ఫండ్స్ పెట్టి మినీ అంబేద్కర్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 31వ డివిజన్కు సంబంధించింది గౌరవనీయులు మరి శ్రీమతి అడ్డాల రామస్వామి స్వరూప గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో దళిత ప్రజలకు తప్పనిసరిగా మినీ అంబేద్కర్ భవనం అనేది అవసరం ఉందని చెప్పని వెంటబడి అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేయించి దగ్గరుండి గౌరవనీయులు మరి శ్రీమతి స్వరూప అడ్డాల రామస్వామి గారు పని చేయించడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ కాంట్రాక్ట్ ఏదైతే తీసుకున్నాడో, ఎవరైతే ఈ కాంట్రాక్ట్ నిర్వహణ చేసిండో 10 లక్షల రూపాయల ఫండ్స్ దీనికి రిలీజ్ చేసినప్పటికీ దాదాపు ఇదంతా చూస్తే 6 నుండి 7 లక్షలు కూడా కాదు. మరి అటువంటి 10 లక్షల రూపాయలు అయిపోయింది అని చెప్పని అర్ధాంతరంగానే పూర్తి కాకుండా దీన్ని వదిలిపెట్టడం జరిగింది, నాకు సంబంధం లేదని చెప్పని అధికారులను అడగమని చెప్పి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మరి ఇది సరి అయింది కాదు. అదేవిధంగా లోపల ఫ్లోరింగ్ కానీ, పైన ప్లాస్టింగ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా చేయకుండా అన్ని కూడా వదిలిపెట్టడం జరిగింది. మరి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకొని దీన్ని వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 31వ డివిజన్ శివాజీ నగర్ అధ్యక్షులు పెద్దల్లి రామస్వామి, ప్రధాన కార్యదర్శి పెరిక రవి, కనకం ఓదేలు, జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాలంకుష్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనికరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంథని మండల కన్వీనర్ కాశీపేట పోషం, ఉప్పిరెడ్డి శంకర్, కొడుతల వెంకటేష్, రాచూర్ నరసయ్య, మహంకాళి హనుమంతు, మర్రి కొమరయ్య, సుద్దాల లింగయ్య, పద్మ, జుట్టు బోధమ్మ, ఎర్ర మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడం చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు పునాది లాంటిదని నేడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ అన్నారు. గోదావరిఖని ఇందిరానగర్ చెందిన అంగన్వాడీ 1-2 సెంటర్లకు చెందిన 3 నిరుపేద గర్భిణీ స్త్రీలు దీప, అనుష, దీపికలకు నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు అశోక్ నగర్ మీసేవ ఆపరేటర్ దొంతుల హరికృష్ణ, ప్రియాంక దంపతుల సహకారంతో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదుగా పోషకాహారం అందించారు. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు మాట్లాడుతూ హరికృష్ణ, ప్రియాంక దంపతులు పన్నంటి బాబు జన్మించిన సందర్భంగా గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారో తెలిసిన వారుగా నిరుపేద గర్భిణీ స్త్రీలు
అలాంటి పోషకాహారం తీసుకోవడం కష్టం కాబట్టి అలాంటి ముగ్గురు నిరుపేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, మదర్ హార్లిక్స్, ఇతర పోషకాహారంతో కూడిన కొన్ని పదార్థాలు అందించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని, ఈ దాతల స్ఫూర్తితో ముందుకు రావాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు రజిత, శారద, ఇందిరానగర్ ప్రజలు పాల్గొన్నారు. గోదావరి కని లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్ల వెడల్పు, వాటర్ల కూల్చివేతపై ఆదివారం గోదావరి కని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సింగరేణి 82 క్వార్టర్ల బాధితుల నాయకుడు తోట వేణు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సింగరేణి క్వార్టర్ల తొలగింపును కేవలం ప్రధాన రోడ్డు వైపు ఉన్న క్వార్టర్లను తొలగించే వరకే పరిమితం చేయాలని, ఆ లెక్కన 12 క్వార్టర్లను తొలగిస్తే సరిపోతుందని, మొత్తం 3 వరసలు తొలగించి వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నామనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. గోదావరి కని ప్రాంతం పూర్తిగా మైనింగ్ పై ఆధారపడ్డ ప్రాంతమని, మైనింగ్ కార్యకలాపాలు ముగిస్తే ఇక్కడి ప్రాంతం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు అన్నారు. ఈ విషయంలో భారీ ప్రతిపాదనలు కాకుండా పరిమిత ఉనికిని గమనంలోకి తీసుకుని అవసరాల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తప్పదు, కానీ దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి, దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఒక అభిప్రాయం ఎప్పుడు ప్రజాస్వామ్యం కాదు. కూల్చాలనంటే లక్ష్మీనగర్ మొత్తం కూల్చేయాల్సిందే. నిజానికి లక్ష్మీనగర్లోకి వెళ్తా ఉంటే ఆటో వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అది కూల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి సౌమాన సత్యనారాయణ అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద కూల్చిన తర్వాత మళ్ళీ కూల్చే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? ఆ సాహసం చేస్తున్నారా? చేయడం లేదు. అంటే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక్కడ ఈ విషయంలో కూడా, మీ విషయంలో కూడా, ఈ క్వార్టర్ల విషయంలో కూడా కొన్ని చాలా పరిమితులు ఉంటాయి. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పని చేసినా కూడా దాదాపు రామగుండం 3 లక్షల 4 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే అనేట ఆయన 3 లక్షల మందికి ఎట్టి ప్రయోజనకరం అయితే ఆ పని చేయాలి. అది చేయడానికి మన నగరపాలక సంస్థ ఉన్నది, 50 మంది వార్డు ప్రతినిధులు ఉన్నారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆలోచన పనులు ఉన్నారు. అందరినీ ఒక చోట కూర్చుండబెట్టి మన ఊరు ఏమవుతున్నది, ఎట్లా అవుతున్నది, ఏం చేద్దామని కొంచెం మాట్లాడవలసి ఉండే. వాస్తవంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించింది కాకుండా మరి ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే స్వార్థంతో జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప, నిజమైన ఊరి మీద ప్రేమతో ఉంటే ఉపాధి పెంచాలి, ఇంకా అనేకమైన మైన్స్ ఓపెన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఐటీ టవర్స్ పెట్టాలి, అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వ్యక్తులకు షాపింగ్లు పెడదామని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి 70 ఏళ్ల నుంచి ఎవరికి రాని ఆలోచనలను ఈ పాలకవర్గం ప్రజాపాలన పేరుతోటి మరి చేయడం చాలా దుర్మార్గం. 70 ఏళ్ల నుంచి సింగరేణి క్వార్టర్స్ డిస్టర్బ్ కాలేదు, ఏ విధమైన రోడ్ వైడనింగ్లో ఎవరికి నష్టం కలగలేదు. కానీ ఇప్పుడు స్థల సేకరణ చేయాలంటే ఇంకా ఆల్టర్నేట్ స్థలాలు ఎక్కడున్నాయో చూడాలి తప్ప ఇండ్ల సముదాయాలను ధ్వంసం చేసి దాన్ని ల్యాండ్ పుల్లింగ్ చేయొద్దు. ల్యాండ్ యాక్విజిషన్ చేయాలి కానీ ల్యాండ్ పుల్లింగ్ చేయొద్దు. ఇక్కడ ఇది అసాంఘికంగా సరిగా లేదు. ఇది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ సులభ లక్ష్మీ నరసయ్య, టీడీపీ వీరేందర్, స్నేహ సాహితి, ఏలేశ్వరం వెంకటేష్, హ్యూమన్ రైట్ కిరణ్జీ, న్యూ ఇండియా పార్టీ వేముల అశోక్, ఎంఆర్పీఎస్ ఉప్పులేటి పర్వతాలు, అడ్వకేట్ జేఏసీ పులిపాక రాజ్ కుమార్, మాల మహానాడు శ్రీహరి, రాజేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటిన్ క్లైన్ కాలనీలో డివిజన్ బాట పట్టిన రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. విద్యార్థుల సౌకర్యార్థం ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మారుస్తాం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాటకు తెరలేపాయి. రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాతాసు రామ్మూర్తి ఆరోపణ. సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్ పై తీసుకొచ్చిన ఎల్లో కార్డును రద్దు చేయకపోతే యాజమాన్యానికి రెడ్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి డిమాండ్. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన గోదావరి కని శ్రీకాంత్ కంటి దవాఖానా నిర్వాహకులు.
జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టం చేయండి. సిఐటియు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి పిలుపు. గోదావరికని పట్టణంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్న ఎంఆర్పీఎస్ నాయకులు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.